హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ వెరీ సారీ, చాలా లేట్గా అప్లోడ్ వస్తుంది. నాకు ఇంట్లో అసలు టైం దొరకట్లేదు. మొత్తం అంతా ఈ పర్సనల్ రీజన్స్ వల్ల వెరీ సారీ గైస్, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. బట్ ప్రాక్టీస్ కోసం మీరంతా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటే ఈరోజు మ్యాథ్స్ మినీ టెస్ట్కి సంబంధించి తీసుకొచ్చాను నేను. జస్ట్ ఎ మినిట్, మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. మన స్కోర్ ఎంత వస్తుంది ఏంటి అని. టైర్ 1లో మనకి కేవలం 15 minutes మాత్రమే ఉంటాయి చేయడానికి. సో మనం చాలా జాగ్రత్తగా చేయాలి, కేర్ఫుల్గా చేయాలి. సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు క్వశ్చన్ సరిగ్గా చూడకుండా. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ సెట్లో ఉన్నాయన్నీ కూడా ఒక 3 to 4 టైర్ 1 అండ్ టైర్ 2 పేపర్లు మిక్స్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి. ఓకే, మనం ప్రాక్టీస్ చేయడానికి బాగా పనికొస్తుంది. మోడల్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రాబిలిటీ వీటన్నిటి కూడా బెనిఫిట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ సిరీస్ తీసుకొచ్చాను. లేట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. The number of red, blue and green marbles in a bag are in the ratio 3:4:6. If 20 red marbles and 15 blue marbles and an unknown number of green marbles are added to the bag, the ratio of red, blue and green marbles becomes 4:5:7. Okay. Determine the number of green marbles added. Okay. Red, blue, green. Ratio method lo cheyali. 3:4:6. Okay. వాటి యొక్క రేషియో ఎంత? +20 +15 +n చేస్తే ఎంత అయింది? 4:5:7 అయిందంట. ఓకే, దీన్ని సింపుల్గా చేయాలి అని అంటే ఇంకో మెథడ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీకు ఇదే క్వశ్చన్ వేరే రకంగా అడుగుతారు. లైక్ స్టూడెంట్స్ ఉంటారు, పాస్ ఫెయిల్. ఓకే, పాస్ టు ఫెయిల్ రేషియో 3:5 ఉంటుంది. ఒక +5 మెంబర్స్ ఇంకో యాడ్ అయితే, ఇక్కడ ఇంకో -5 మెంబర్స్ ఇంకో డౌన్ అయితే వాటి రేషియో వచ్చేసి ఎంత అవుతుందంటే 4:2 లైక్ అలాగేలా చెప్తాడు. బట్ యాక్చువల్లీ దీన్ని ఎలా రాయాలంటే మనం పాస్ ఫెయిల్ 3:5 రేషియోస్. ఫస్ట్ రేషియో, సెకండ్ రేషియో వచ్చేసి 4:2 రాయాలి. ఇక్కడ టోటల్ వాల్యూ, ఇక్కడ +5 ఇక్కడ -5 ఉంది కదా, దీన్ని సాల్వ్ చేయాలంటే దీన్ని 3x అనుకోండి, 5x అనుకోండి టెంపరీగా. బట్ ఫస్ట్ అయితే 3 × 2 AD - BC, లైక్ ABCD, AD - BC ఆ ఫార్ములా అప్లై చేయాలి. 3 2s are 6 -4 5s are 20 is equal to 4 5s are -20 minus AD - BC, ఇక్కడ కూడా AD - BC -10 -30 -14x is equal to, ఇక్కడ x వేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ x వేసుకున్నాం కదా. సో -14x is equal to, ఇక్కడ x ఏం లేదు, 4 5 20 అంతే. -14x is equal to -30, x is equal to 30/14. ఆ వాల్యూ వచ్చిన రేషియో. ఇక్కడ కూడా నేను అదే చేయబోతున్నా, సేమ్ షార్ట్ ట్రిక్. లేదంటే దీన్ని రాయడం ఏంటంటే ఇక్కడ నెంబర్స్ రాశాను ఎన్ని యాడ్ అయినాయి అని, బట్ రేషియో ఇక్కడ రాశాను. సో ఎరేజ్ చేసి మళ్ళీ రాస్తున్నా చూడండి. ఓకే, ఎరేజ్ ఆలింగ్. ఓకే, రెడ్, బ్లూ, గ్రీన్ మార్బుల్స్ 3 4 6 ఉంది. ఓకే, ఫైనల్ రేషియో ఎంత? ఫస్ట్ రేషియో, సెకండ్ రేషియో వచ్చేసి 4:5:7 ఉంది. ఓకే, నా ఇప్పుడు ఇప్పుడు సారీ ముందు ఇది యాడ్ చేయలేదు కదా. 20 రెడ్ మార్బుల్స్, 15 బ్లూ మార్బుల్స్ అండ్ అన్నోన్ గ్రీన్ మార్బుల్స్ వచ్చేసి n. ఓకే, మనం n ఎంతో కనుక్కోమన్నాడు. బట్ ఫస్ట్ నేను గ్రీన్ని పక్కన పెడతాను. ఓన్లీ ఇక్కడ AD - BC దీనికి మాత్రం అప్లై చేస్తే ఇక్కడ x వాల్యూ ఎంత అని నాకు తెలిసిపోద్ది. అందుకని అది చేస్తున్నా. 3 5s are 15 -4 4s are 16. దీన్ని x అనుకున్నా, ఇది x అనుకున్నా కాబట్టి ఇక్కడ 15x - 16x is equal to AD. 15 4s are 60 -5 20s are 100. ఓకే, సో -x is equal to -100. ఓకే, -100 వచ్చింది కదా, x is equal to 100. సో అంటే యాక్చువల్లీ ఎన్ని రెడ్, బ్లూ, గ్రీన్ మార్బుల్స్ ఎంత ఉన్నాయి? x is equal to -40. x వచ్చేసి -40 అవుతుంది ఇక్కడ, 40. x is equal to 40 అవుతుంది కాబట్టి 43s are 120, 44s are 160 అండ్ 46s are 240 ఇన్ని ఉన్నాయి. ఓకే, ఇక్కడేమో +20 యాడ్ చేశాడు. సేమ్ ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేద్దాము. ఇనిషియల్ రేషియో 4:5:7 అయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ రేషియోని మనం తీసుకొని దీన్ని AD - BC కూడా చేయక్కర్లేదు, సింపుల్గా రాయొచ్చు. 160 ప్లస్ ఎన్ని యాడ్ చేశాడు? 15 యాడ్ చేశాడు. 15 అండ్ 240, 240కి ఎంత? ప్లస్ n చేస్తే 7, 240 + n ఈజ్ ఈక్వల్ టు 5/7. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే వస్తుంది ఇది ఎంత? 175 అవుతుంది. ఓకే, 175/240 + n is equal to 5/7. 5 3s are 15, 5 5s are 25. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అది 35 × 7
ఈజ్ ఈక్వల్ టు 240 ప్లస్ ఎన్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి రాస్తున్నా, ఇదంతా కంటిన్యూషన్. ఓకే, 35 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 7 5 జా 35, 7 3 జా 21, 245 ఈజ్ ఈక్వల్ టు 240 ప్లస్ ఎన్. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆన్సర్ 5 కాదా చూద్దాం. యా, బి ఆన్సర్ వచ్చేసి 5. ఓకే, అలాగే నెక్స్ట్ ఎవాల్యుయేట్ ద కంటిన్యూడ్ ఫ్రాక్షన్. ఓకే, ఈ క్వశ్చన్ చేయడం అంటే కొంచెం ట్రిక్కీ, టైం కన్జ్యూమింగ్. ఎగ్జామ్లో వస్తే సెకండ్ రౌండ్లోనే చేయండి. ఎందుకు అంటే ఇది కొంచెం మిస్టేక్ అయినా సిల్లీ మిస్టేక్. ఈ క్వశ్చన్కి సిల్లీ మిస్టేక్ అయ్యే ఛాన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు అని అంటే మనం కంగారులో టపా రాస్తాము, తప్పు పోతుంది. బట్ ఇది చేసే విధానం ఏంటంటే నాకైతే సింపుల్గా నేను ఫస్ట్ ఇది రౌండప్ చేసుకుంటా. 4 + 1/2 ఎంత? 4 + 1/2 సాల్వ్ చేస్తా ఫస్ట్. 2 4 జా 8, 9/2 వచ్చింది కదా. ఇప్పుడు 3 + 1/9/2 అని వేసుకుంటా. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటా మొత్తం. 3 + 1/9/2 అంటే 3 + 2/9 అవుతుంది. 9 3 జా 27, 27 అంటే 29, 29/9 అయింది ఇది మొత్తం. ఓకే, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటా 2 + 1/29/9. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2 + 9/29 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 29 2 జా ఎంత? 29 ఇంటూ 2 2 9 జా 18, 2 58. ఓకే, 58 + 9/29. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 58 + 9 వచ్చేసి 67/29. 67/29 వచ్చిన టోటల్ ఆన్సర్ ఉందా? యా, ఆన్సర్ 67/29. ఓకే, ఆన్సర్ ఏ. నెక్స్ట్, the price of a petrol shot up by 5% before the hike. The price was before the hike the price was 82 per liters. Okay, price పెరగకముందు 82 per liters అంటే a man travels 3045 kilometers every month and his car gives mileage of 15 kilometers per liter. Okay, కార్ మైలేజ్ వచ్చేసి 15. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ దిస్ మంత్లీ ఎక్స్పెండిచర్? మంత్లీ ఎంత ఖర్చు పెడుతున్నాడు ఎక్స్పెండిచర్? ఓకే, 15 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది కదా. నెలకి 3045 కిలోమీటర్స్ వెళ్ళొస్తాడు అంటే ఎన్ని లీటర్స్ కన్జ్యూమ్ చేస్తుంది అని తెలియాలంటే 15 చేయాలి. 5 3 జా 5 6 జా 30, 0 5 9 జా 45 అంతేనా? 5 9 జా 45, 5 6 30. ఓకే, నౌ 3 2 జా 6, 3 203 ఇస్ ది ఆన్సర్. ఓకే, అంటే 203 లీటర్స్ నెలకు వచ్చి 2303 లీటర్స్ కాస్ట్ అవుతుంది. ఓకే, ఇందులో మ్యాన్స్ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది అంటే 5% పెరిగింది కదా. సో అతని ఖర్చు ఎంత అవుతుంది? యాక్చువల్లీ 203 ఇంటూ 82 రూపీస్ పర్ లీటర్. ఓకే, ఇది యాక్చువల్ కాస్ట్, కానీ 5% పెరిగింది. ఎంత పెరిగిందో కనుక్కోమన్నాడు. దాన్నే మనం చేద్దాం. 5/100. ఓకే, 5 1 జా 5 20 జా 2 10 జా 2 ఇంటూ 41 జా. ఓకే, ఇది డెసిమల్లో వస్తుంది, మనం అప్రాక్సిమేట్ వాల్యూ చేయాలి. సో ఈ 10 అలాగే ఉంచితే నాకు ఈజీగా ఉంటుంది చేయడానికి. సో 41 ఇంటూ 203 చేస్తాను నేను. 4 2 జా 8, 4 0 జా 0, 4 3 జా 12. ఓకే, 2 1 ఇంటూ 203. ఓకే, 3 2 1 3 832.3 ఎందుకంటే బై 10 వస్తుంది కాబట్టి ఈ 10 ఇక్కడ డినామినేటర్ ఉంది. 832.3 832 ఆన్సర్. ఓకే, బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a company placed an order for 20 high-end laptops and some quantity standard desktop. Okay, the price of high-end laptop is 5 times. Okay, laptop desktop price వచ్చేసి 5:1, 5 times out of standard. Due to mistake the number of laptops and number of desks. ఓకే, ఎంత ఆర్డర్ చేశాడు? నెంబర్ వచ్చేసరికి 20 high-end laptops, 20 అండ్ సమ్ క్వాంటిటీ అంటే ఎన్ వేసుకుందాం. ఓకే, ఇంటర్చేంజ్ డెలివరీ. దిస్ కాజ్డ్ ద బిల్. ఓకే, ఈ నెంబర్ మారిపోయిందంట. దానివల్ల ఏమైందంటే బిల్ షార్ట్ ఇంక్రీజ్డ్ బై 80% అంట. ఓకే, ఇప్పుడు యాక్చువల్ బిల్ ఎంత? ఇది 5x వేసుకో, ఇది x వేసుకో, రేషియో కాస్ట్ ప్రైస్ కాబట్టి 100x ప్లస్ nx ఇంత యాక్చువల్ కాస్ట్. బట్ ఇది చేంజ్ అయిపోయిందంట నెంబర్, అంటే ఇక్కడ n వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది. సో న్యూ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5xn ప్లస్ 20x. ఓకే, ఇంత అయింది. సో ఈ న్యూ కాస్ట్ ఎంత? 80% ఇంక్రీజ్ బై 80% అంటే 100x ప్లస్ nx అంటే ఇది సిపి, ఇది న్యూ అనుకున్నాం కదా. సిపి ఇంటూ 180/100 ఈజ్ ఈక్వల్ టు న్యూ కాస్ట్. ఓవరాల్గా క్వశ్చన్లో ఇదే చెప్తుంది, నేను ఇక్కడ ఇదే చేస్తున్నా. సో అదే రాస్తున్నా. 100x ప్లస్ nx ఇంటూ 18/10 ఈజ్ ఈక్వల్ టు 5xn ప్లస్ 20x. ఓకే, అంతే కదా. అంతే, ఈ x అన్నిట్లో కామన్ ఉంది, ఇక్కడ అండ్ ఇక్కడ 20xn. యా, 20nx. ఓకే,
20x ఇక్కడ సారీ 20x, ఈ x కూడా కథం. ఓకే 20x ఓకే కథమైంది. అండ్ ఇప్పుడు ఏంటి క్యాలిక్యులేట్ చేద్దాం, ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం, స్పేస్ లేదు. 100 ప్లస్ n ఇంటూ 18/10 ఈజ్ ఈక్వల్ టు 5n ప్లస్ 20. ఓకే ఇక్కడ ఎంత అవుతుంది, ఈ 18 లోపలికి తీసుకెళ్దాము. ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 18n/10 ఈజ్ ఈక్వల్ టు 5n ప్లస్ 20. ఈ 20ని ఓకే ఇది ఓకే, ఇప్పుడు ఈ 20ని ఇటు సైడ్ తీసుకెళ్తే 160 ఈజ్ ఈక్వల్ టు 5n మైనస్ 18n/10. ఓకే 160 ఈజ్ ఈక్వల్ టు ఈ 10 ఉంది కదా 150n మైనస్ 18n/10 అంతే అవుతుంది. ఓకే 150n నుంచి 18 తీసేస్తే ఎంత, 10 అంటే సారీ 50, 150 కాదు ఇక్కడ 10 ఉంది కదా, 50n మైనస్ 18, 80 పోతే 2 4 నుంచి 32n/10 ఈజ్ ఈక్వల్ టు 160. ఓకే 16 10 16 2 2 1 2 5 n ఈజ్ ఈక్వల్ టు 50 సారీ n ఈజ్ ఈక్వల్ టు 50. ఎంత అడిగాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ హై ఎండ్ ల్యాప్టాప్స్ టు హై ఎండ్ డెస్క్. ఓకే హై ఎండ్ ల్యాప్టాప్స్ టు హై ఎండ్ డెస్క్. ఓకే 20:50 అంటే 2:5, 2:5 is the answer. Okay, D, yeah 2:5 is the answer. Next, find the compound interest on 8,000 at 12% per annum for 3 years and 4 months compounded annually. Okay, ఈ క్వశ్చన్ చేయాలి అని అంటే మీకు పర్సంటేజ్ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఇఫ్ ఏ నెంబర్ ఇస్ ఇంక్రీస్డ్ బై A% and then by B%, then the value of then how much is the total increase in percentage is equal to total increase in percentage is equal to A plus B plus AB by 100. ఓకే అది ఒకవేళ వాడు నెంబర్ ఇస్ ఇంక్రీస్డ్ బై A% అండ్ డిక్రీస్డ్ బై B% అని అడిగాడు, అప్పుడు టోటల్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ ఉంటే మైనస్ B ప్లస్ ఆఫ్ A ఇంటూ మైనస్ B బై 100 ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B మైనస్ AB బై 100. ఓకే అలా గుర్తుంచుకోండి. ఇక్కడ కానీ ఇంక్రీజ్ వచ్చింది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, ఈ ఫార్ములానే అప్లై అవుతుంది. డిక్రీజ్ అని వస్తే ఈ ఫార్ములా కూడా అప్లై అవుతుంది, చూసుకోండి. జస్ట్ ఈ ఫార్ములాలో ఏదేదైతే నెగిటివ్ ఉందో అక్కడ నెగిటివ్ సైన్ పెట్టాలంతే. ఓకే ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, నోట్ చేసుకోండి. పర్సంటేజెస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా పనికొస్తుంది, ఎలాగని నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే నా 8,000 ఉంది, మనం దీన్ని పక్కన పెడదాం. ఫస్ట్ 3 years అన్నాడు కదా, 3 years 4 months అన్నాడు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 12%, సెకండ్ ఇయర్ 12%, థర్డ్ ఇయర్ కూడా 12%. యాక్చువల్లీ పెరగాలి బట్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ఓకే 12 monthsకి 12%, మరి ఓన్లీ 4 months అన్నాడు. 4 monthsకి 12/12 ఇంటూ 4 అప్పుడు ఎంత 4%. ఓకే నేను చెప్పే కదా A ప్లస్ B ప్లస్ AB బై 100 ఫార్ములాని ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తా. ఈ రెండింటికి ఫస్ట్ చేస్తా. ఒక నెంబర్ని 12% 2 years వరుసగా ఇంక్రీజ్ చేస్తారు 8,000. సో యాక్చువల్ పర్సెంటేజ్ ఎంత, 12 + 12 ఎంత, A ప్లస్ B 24 + 12 12 144/100 అంటే ఇది ఎంత అవుతుంది 25.44 అవుతుంది. ఓకే దీన్ని కూడా అంతే చేద్దాం. 12 + 4 అంటే 16 + 48/100 అంటే 16.48. ఓకే ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇదే ఫార్ములా A ప్లస్ B ప్లస్ AB బై 100. ఓకే అదే చేస్తున్నా. 25.44 + 16.48. ఇక్కడ నెంబర్స్ కొంచెం కూడా మిస్ అవ్వకూడదు, మిస్ అయితే తేడా వచ్చేస్తుంది, జాగ్రత్త క్యాలిక్యులేట్ చేయండి. 8 9 ఓకే 9 కదా. ఓకే 5 + 6 11 1 2 after 3 4 4192 ప్లస్ 25.44 ఇంటూ 16.48/100. ఓకే ఇంత అయింది కదా. నేను ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ కింద 100తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒకటే డిజిట్ తీసుకోవచ్చు. బట్ క్యాలిక్యులేషన్కి నేను ఇక్కడైతే 16.5 అనుకుంటే ఇక్కడ 25.4 అనుకుంటా. 25.4 ఇంటూ 16.5/100. ఓకే లేదు కింద 100 ఉంది, ఇక్కడ
ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 వద్దులే, అలా చేయొద్దు, మనం ఇదే చేద్దాం. 25.4 ఇంటూ 16.5. నాకు తెలిసి ఎంత అవుతుంది ఇది, 254. ఓకే, మనం ఎక్కడి దాకా వచ్చాం, 41.92. ఇదంతా చండాలంగా ఉంది, స్క్రీన్ ఎరేజ్ చేస్తున్నా. ఓకే, 25.41 25.41 ప్లస్ 25.41 ఇంటూ నో మళ్ళీ తప్పు చేస్తా, వెరీ సారీ గైస్. నెంబర్ ఏంటి గుర్తురాట్లేదు, ఒకసారి మళ్ళీ ఎరేజ్ చేయండి, జస్ట్ ఎ మినిట్. నెంబర్ గుర్తురాట్లేదు, సారీ. ఓకే, నెంబర్ వచ్చేసి నాకు తెలిసి ఏంటి, 25.44 16.48 కదా, దీన్ని యాడ్ చేయాలి ఇప్పుడు. a ప్లస్ బి ఇక్కడ యాడ్ చేస్తే 16.48 చేస్తే ఎంత, 2 1 9 6 + 1 1 41.92 41.92 ప్లస్ 25.44 ఇంటూ 16.48 బై 100. ఇక్కడ 4448 వచ్చింది, దీన్ని మొత్తం ఎరేజ్ చేద్దాం మనం ఫాస్ట్గా చేయడానికి. 25 25 4 4 4 16 అంటే ఇక్కడ 4 వచ్చింది కదా, ఇక్కడ 4 వచ్చింది. సో మ్యాక్సిమం మినిమం 4 వస్తుంది, మినిమం 4 అయితే పక్కా ఉంటుంది. సో 41.92 ప్లస్ 4 చేస్తే ఎంత, 45.92 అంటే 46% వేసుకో, రౌండ్ ఫిగర్. 46% ఎంత ఉంది, 46/100 ఇంటూ 8000 చేస్తే ఇది ఫస్ట్ 8 6 48 8 4 32 368 ఎక్కడుంది చిల్లర, ఇదిగో ఇక్కడ ఉంది. 9 ఎక్కువన్నా తక్కువన్నా అది దీనివల్ల 9 ఇదంతా ఇక్కడ వస్తుంది. సో నేను ఎరేజ్ చేసేట్టు ఆప్షన్లో అయితే ఇక్కడ ఉంది, హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఓకే, ఆప్షన్ వచ్చేసి సి, చూసారు కదా, అలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాండీ షాప్ ఓనర్ బైస్ 3 kinds ఆఫ్ క్యాండీస్, రెడ్ బ్లూ అండ్ గ్రీన్. రెడ్ క్యాండీస్ ఆర్ పర్చేస్డ్ 3 for 15. ఓకే, రెడ్ బ్లూ గ్రీన్, మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది ఫార్ములాలో. అంటే దాని యొక్క కాస్ట్ వచ్చేసి ఎంత, 3 for 15 అంటే 15/3. ఇది సిపి, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 15/3, 18/4. బ్లూ వచ్చేసి గ్రీన్ వచ్చేసి 22/5. ఓకే, హీ మిక్సెస్ దమ్ ఇన్ ద రేషియో వచ్చేసి 1:1:2. ఇక్కడ యావరేజ్ కాన్సెప్ట్ గైస్, యావరేజ్ ప్లస్ రేషియో కాన్సెప్ట్ ఉంది ఇందులో, చూద్దాం. ఏదైనా చేస్తే మిక్సర్ రేట్స్ 2 for 10, ఇది తర్వాత చూస్తాం, ఇది లాస్ట్కి చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు యావరేజ్ ప్రైస్ ఎంత అని, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రైస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. టోటల్ ఎంత ఉన్నాయి, టోటల్ వచ్చేసి క్వాంటిటీ ఎంత, నెంబర్ ఆఫ్ క్వాంటిటీ 114 ఉన్నాయి, ప్రైస్ వచ్చేసి ఎంత, టోటల్ ప్రైస్ అన్నాడు. ఇది ఇన్ని మిక్స్ చేశాడంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎలా చెప్పండి మీకు, 2 రూపీస్ చాక్లెట్, 5 రూపీస్ చాక్లెట్ ఉంది, దాన్ని వాడు 1:2లో మిక్స్ చేశాడు అనుకోండి, దాన్ని యావరేజ్ ఎంత తెలుసా, 2 × 1 చేస్తే కాస్ట్ ఎంత అప్పుడు, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1 చేస్తే 2, 5 × 2 చేస్తే 10 అవుతుంది. 2 + 10 12. యావరేజ్ కాస్ట్ వచ్చేసి 3, 12/3, 3 1 4. అంటే ఈ రెండింటిని కనుక ఈ రేంజ్లో మిక్స్ చేసి ఇది చేస్తే 4 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇక్కడ అదే చేస్తున్నా నేను, ఒక్క నిమిషం, లెట్ మీ యూస్ ఎరేజర్. ఓకే, ఇంత చూస్తున్నా కదా, నా ఇప్పుడు 15/3 ఇది యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ చాక్లెట్ ఈజ్ ఈక్వల్ టు 15/3 × 1 ఎంత, 15/3 ప్లస్ 18/4 ప్లస్ 22/5 ఇంటూ 2 బై 1 + 1 + 2. ఓకే, నేను మీకు అర్థం కోసం అనేసాను. ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాము. 15/3 3 1 3 5. ఓకే, 5 + 18/4 ప్లస్ 44/5. ఇక్కడ 5 ఉంది, దాన్ని ఇంటూ 2/2 చేశాను అనుకోండి, ఎంత అవుతుంది, 2 2 2 9 అవుతుంది. ఓకే, ఇంటూ 2/2 చేస్తే దీన్ని ఎలా చేయొచ్చు, 88/10 అవుతుంది. అప్పుడు ఇది మొత్తాన్ని నేను 8.8 అని రాయొచ్చు. ఓకే, 88/10 అని రాయొచ్చు, బట్ వద్దు, 88/10 అనే రాద్దాం. 88/10 అనే రాద్దాం, ఎందుకంటే ఇక్కడ కూడా ఉంది కాబట్టి. /4 టోటల్. ఓకే, ఇక్కడ చేద్దాం, ప్లేస్ సరిపోవట్లేదు దేవుడా. ఇప్పుడు
5 ప్లస్ 9/2 ప్లస్ 88/10/4 ఉంది టోటల్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 9/2ని కూడా ఇంటూ 5/5 చేశాను అనుకోండి, ఎంత అవుతుంది? ఇంటూ 5/5 చేస్తే 5 ప్లస్ 45/10 ప్లస్ 88/10/4. ఓకే, ఇప్పుడు ఈ 10 కూడా ఇక్కడ యాడ్ చేస్తే 50 ప్లస్ 45 ప్లస్ 88/10/4. ఓకే, ఇక్కడ 10 ఇది 95 ప్లస్ 88. 95 ప్లస్ 88 చేస్తే టోటల్ ఎంత? 3 యా 3 1 19 13 అవుతుంది. 9 ప్లస్ 1 10 18 183. 183/10 ఇంటూ 4 అవుతుంది, అంతేనా? యా 10 ఇంటూ 4. ఓకే, ఇప్పుడు మనకి యావరేజ్ కాస్ట్ ప్రైస్ వచ్చింది, వాడు ఇంత కమ్మాడు. రేషియో కంపేర్ చేసుకుందాం. మనం దీన్ని సాల్వ్ చేయొద్దు, సాల్వ్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? వీడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 10/2 అంటే 5 ఉంది. ఓకే, సిపి ఈజ్ టు ఎస్పి రేషియో 183/10 ఇంటూ 4 ఈజ్ టు 5. ఓకే, ఇంత ఉంది. ఓకే, 3 తోటి ఇది పోతుంది, పోదు. 183 ఈజ్ టు 5 4 200. ఓకే, 183 కంటే 183కి కొన్నాడు, 200కి అమ్ముతున్నాడు. ఎంత ప్రాఫిట్ వచ్చింది ఆడికి? 183 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత? 10లో నుంచి 3 పోతే 7, 9లో నుంచి 8 పోతే 117. 17/183 ఇంటూ 100. చూసారు కదా ఈ క్వశ్చన్ ఎంత టైం టేకింగో. ఎగ్జామ్లో కానీ ఇలా 1 2 3 ఇలా 2 లైన్స్ కంటే ఏ క్వశ్చన్ ఎక్కువ ఉందా అది స్కిప్ కొట్టండి. ఎంత పెద్దదైనా ఎంత ఈజీగా అనిపించినా స్కిప్ కొట్టి లాస్ట్లో చేయాలి. ఈ క్వశ్చన్ ఎప్పుడన్నా సరే లాస్ట్ రౌండ్ అన్ని క్వశ్చన్లు అయిపోయిన తర్వాత చేయాల్సిన క్వశ్చన్ ఇది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు 17/183. ఓకే, 10%. నాకు తెలిసి ఇక్కడ చూడండి, 183లో 10% వచ్చేసి 18.3 అవుతుంది. ఇక్కడ 17 ఉంది, అంటే 10 కంటే తక్కువ. 9% అంటే ఎంత? 9% 9.29% అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి, ఎందుకంటే 17 అని ఉంది కదా. 183కి 17కి పెద్ద డిఫరెన్స్ ఎంత? 1.3. 1.3 అనేది 183 నాకు తెలిసి చిల్లర 29% అంతే ఉండుంటుంది. ప్రాఫిట్ ఆఫ్ 299.29. ఇక్కడ లాస్ అని ఉంది 9.2 అనేది, లాస్ లేదా ప్రాఫిట్లో ఉన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 9.29. ఓకే, చూడండి ఆన్సర్ వచ్చేసి బి. ఇక్కడ కామన్ సెన్స్ వాడు దీన్ని కూడా సాల్వ్ చేస్తూ కూర్చుంటే మన టైం ఎగిరిపోద్ది మొత్తం. ఆల్రెడీ ఇక్కడ ఎగిరిపోయింది ఇంత లెంత్ చేసుకుంటా కూర్చుంటే. సో మనకు కేవలం మన టైం వేస్ట్ చేసుకుని కూర్చొని ఇటువంటి లత్కోర్ క్వశ్చన్స్ ఇస్తారనమాట వాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ P on a circular track and an SUV starts from point Q which is 600 meters ahead of P. Okay, in the direction of motion. The car speed is 10%. The circumference of the track is on. How much distance will the car have traveled when it first overtakes this? Okay, ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందంట. కార్ ఏమో P అనే పొజిషన్ దగ్గర ఉంది, కార్ ఏమో లోపల ఉంచుతాం, కార్ ఏమో P అనే పొజిషన్ దగ్గర ఉంది. ఎస్యూవి వచ్చేసేమో Q అనే పొజిషన్ దగ్గర ఉంది. వీటి యొక్క డిస్టెన్స్ వచ్చేసి 600 మీటర్స్. 600 మీటర్స్ ఏవో ఎక్కువ ఉందంట. కార్ యొక్క స్పీడ్ వచ్చేసి 15 మీటర్స్ పర్ సెకండ్, ఎస్యూవి యొక్క స్పీడ్ వచ్చేసరికి 10 మీటర్స్ పర్ సెకండ్. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద ట్రాక్ ఇస్ 1.5 కిలోమీటర్స్. 1.5 కిలోమీటర్స్ అంటే ఇంటూ 1000 చేస్తే ఎంత? 15 అంతేనా? 1000 చేస్తే 1500 మీటర్స్. ఓకే, 1500 మీటర్స్. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద కార్ హ్యావ్ ట్రావెల్డ్ వెన్ ఇట్ ఫస్ట్ ఓవర్టేక్స్ ది ఎస్యూవి? ఓకే, కారు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటుంది అన్నాడు. ఏముంది, ఫస్ట్ ఈ 600 మీటర్స్ని కవర్ చేయాలంటే రిలేటివ్ స్పీడ్ ఎంత? రిలేటివ్ స్పీడ్ ఎంత? 15 - 10 స్పీడ్ ఆఫ్ కార్ మైనస్ అది ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది రిలేటివ్ స్పీడ్, 5 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, సో 600ని ఈ స్పీడ్ మొత్తం కవర్ చేయడానికి 5 మీటర్స్ పర్ సెకండ్కి ఎంత అవుతుంది? 512 120 సెకండ్స్ అవుతుంది. 120 సెకండ్స్కి కార్ ఓవర్టేక్ చేస్తుంది అనమాట. సో అప్పటికి కార్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అడుగుతున్నాడు. హౌ మచ్ డిస్టెన్స్ ద కార్ హ్యావ్ ట్రావెల్? ఏముంది, 120 సెకండ్స్ ఇంటూ కార్ స్పీడ్ చేయి, 120 ఇంటూ 15 చేయి, ఎంత? అంతే. 12 5 60, 12 1 12, 180, 1800 చిల్లర, 1800 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఆన్సర్ ఈస్ 1800. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
A circular path having radius 14 meters. If a 1.5 meter wide path is built around, what is the approximate area of the path? ఓకే, ఇదేం లేదు, సింపుల్. ఒక సర్క్యులర్ రేడియా ఉంది, దాని యొక్క రేడియస్ వచ్చేసి 14 మీటర్స్. తర్వాత ఒక 1.5 మీటర్ విడ్త్ తోటి ఒక పాత్ కనుక్కున్నాడు, 1.5 మీటర్ విడ్త్ తోటి. దీని యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఏముంది, క్యాపిటల్ రేడియస్ అంటే ఇది ప్లస్ ఇది, అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, 14 ప్లస్ 1.5 ఈజ్ ఈక్వల్ టు 15.5. ఓకే, స్మాల్ రేడియస్ వచ్చేసి 14. ఓకే, ఈ ఏరియా వచ్చేసి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఈ సర్కిల్ ఏరియా, బిగ్ సర్కిల్ ఏరియా 15.5 హోల్ స్క్వేర్ మైనస్ 14 స్క్వేర్. ఓకే, మీరు ఇక్కడ స్క్వేర్లు చేసుకుంటా కూర్చుంటే సంకనాకుతారు, స్క్వేర్లు చేసుకోమాకండి. సింపుల్గా దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో చూడండి. పై ఇంటూ 19.5 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ 1.5. ఏ మైనస్ బి వచ్చేసి 1.5 కదా, 1.5 అంతే. దీన్ని సాల్వ్ చేయండి. బై 10. ఓకే, 5 2 జా 10, 5 3 జా 15. ఓకే, ఇది 20, ఇక్కడ పై లేదు కాబట్టి దీని కూడా 22/7 చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 195/10, సారీ పై కదా ఫస్ట్, 22/7 ఇంటూ 195/10 ఇంటూ 3/2. 2 1 జా 2, 11 జా. ఇందులో 11 మల్టిపుల్ ఉందో లేదో చూడండి. 11 1 జా 11, 32, 11 1 జా 11. అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ద పాత్, అప్రాక్సిమేట్ అన్నాడు కదా, సో ఇది క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. 195 కదా, 7 2 జా 14, 7 8 జా 56, 7 2 జా 14, 55 వచ్చింది. 7 8 జా 56 అవుతుంది. అప్పుడు 56 కదా, 11 ఇంటూ 28, 33 ఇంటూ 28/10, 33 ఇంటూ 28/10 చేద్దాం. 3 2 జా 6, 3 8 జా 24, 3 2 జా 6, 3 8 జా 24, 4 2, 6 2 జా 12, 1 2 3, 9.24. అబ్బో, నేను ఎక్కడో తప్పు చేశాను గైస్, ఎక్కడో పెద్ద తప్పు చేశాను. హ్యావింగ్ రేడియస్ 14 మీటర్స్, ఇఫ్ 1 పాత్ ఇస్ బిల్ట్ అరౌండ్ ఇట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ద పాత్. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగింది, లెట్ మీ రెక్టిఫై ఇట్. గాస్ చూడండి, ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ 19 అనేసి ఇక్కడ 29.5 అని వేయాలి, అక్కడ మిస్టేక్ జరిగింది. చూసారు కదా, ఇది వన్ ఆఫ్ ద సిల్లీ మిస్టేక్. ఇలా చేయడం వల్ల మొత్తం సర్వనాశనం అయిపోద్ది, జీవితం సంకనాగిపోద్ది. చూడండి, నాలా చేయకండి, మొత్తం ఎరేజ్ చేస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చేసి 14, ఇది వచ్చేసి 1.5. ఓకే, 5 ఇంటూ టోటల్ అవుటర్ సర్కిల్ రేడియస్ 15.5 హోల్ స్క్వేర్ మైనస్ ఇన్నర్ సర్కిల్ 14 స్క్వేర్. దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేద్దాం. 29.5 ఇంటూ ఏ మైనస్ బి 1.5. ఓకే, అంతే కదా. సో 22/7 ఇంటూ 295/10 ఇంటూ 15/10. ఓకే, 15/10 వచ్చింది. 7 తోటి 295 పోతుందా, 7 4 జా 28, 7 4 జా 28, 7 5 జా 7 4 జా 28, 15, 7 2 జా 14.1 ఉంది. 0.1 అని పెద్ద మైనర్ లేదు, దాన్ని తీసే ఇగ్నోర్ చేద్దాం. ఇప్పుడు 5 3 జా 5 2 జా 2 1 జా 2 11 జా 33 ఇంటూ 42/10. యావరేజ్గా ఇంత వస్తుంది, ఇంతకంటే కొంచెం ఎక్కువ ఉండాలి. జస్ట్ ఒక 0.1 ఇంటూ ఎంతో ఇక్కడ 0.1 అలాగ ఉండాలి. 0.03 0.7 0.1 ఉండాలి ఇక్కడ నాకు తెలిసి, బట్ 42 అని అనుకుంటున్నా. 3 4 జా 12, 3 2 జా 6, 3 4 జా 12, 3 2 జా 6, 6 8 1 1 3 86/10 అంటే 138.6, 139. ఇదే దగ్గరకు ఉంది. సో మన ఆన్సర్ ఇదే అవుద్ది. ఏ ఈస్ ద ఆన్సర్. చూడండి, ఏ. ఓకే, వాట్ ఈస్ 5π/4 రేడియన్ ఇన్ డిగ్రీస్. ఓకే, పై రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మరి 5π/4 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180 ఇంటూ 5/4 అంతే. 4 4 జా 16, 4 5 జా 20, 5 5 జా 25, 5 4 జా 20, 225 ఇస్ ది ఆన్సర్. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఇది చూసారు కదా, ఇది మహా అయితే 10 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు టైము. ఇది ఫస్ట్ చేయాలి మీరు. కానీ ప్రీవియస్ క్వశ్చన్లో ఇది కూడా స్కిప్ కొట్టే క్వశ్చనే, ఇది కూడా స్కిప్ కొట్టి సెకండ్ రౌండ్లో చేయాల్సిన క్వశ్చనే. ఇది కూడా చేసుకుంటూ కూర్చుంటే సంకనాకుతారు, బట్ చూసుకోండి.
ఓకే, వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఎ సెక్టార్ విత్ అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 10 సెంటీమీటర్ ఇన్ ఎ రేడియస్ ఆఫ్ సర్కిల్ 5 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్? సెంట్రల్ యాంగిల్ అంటే ఇది ఒక సర్కిల్ ఉంది, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. దీని యొక్క లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ అంత, రేడియస్ వచ్చేసి 5 అంటారు. అంటే టీటా బై 360 ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓన్లీ ఈ లెంత్ ఈ యాంగిల్ వరకు చూస్తున్నాం కాబట్టి ఇది ఫార్ములా అనమాట ఈ క్వశ్చన్ ప్రకారం. సో టీటా దగ్గర మనకి 2 ఇంటూ పై రేడియన్స్ అడుగుతున్నాం కాబట్టి పై అలాగే ఉంచుదాం. పై ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాడు. ఓకే, 5 1 జా 5 2 జా ఈ టూ క్యాన్సల్. ఓకే, టీటా బై 360 ఇంటూ పై ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. టీటా ఈజ్ ఈక్వల్ టు 360 బై పై. మనకు తెలిసిందే పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్ అని, పై అంటే 180 డిగ్రీస్ కాబట్టి 180 1 జా 180 ఇంటూ 2 జా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 2 రేడియన్స్. టీటా ఈజ్ ఈక్వల్ టు 2 రేడియన్స్. ఈ పై రేడియన్స్ డిగ్రీస్ మీద నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, దానికి క్లారిటీగా ఉండే మెటీరియల్ తీసుకొస్తాను. ప్రస్తుతానికైతే ఇది గుర్తుంచుకోండి, పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా క్వశ్చన్ ఇది ఎలాగొచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, 2 రేడియన్స్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3. వాట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ x మైనస్ 9? ఓకే, x స్క్వేర్ కావాలి, x కావాలి, 9 కావాలి. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3 ఉంది. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దీన్ని పోగొట్టాలి, ఈ స్క్వేర్ రూట్ని పోగొట్టాలి అని అంటే ఫస్ట్ ఇది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేయాలంటే ఇది ఇక్కడ ఏమైంది 2 ప్లస్ రూట్ 3 బై 2 ప్లస్ రూట్ 3 చేస్తా. అప్పుడు ఇది ఇక్కడ మొత్తం స్క్వేర్ వస్తుంది, ఇది ఎగిరిపోతుంది, కింద ఏమో 4 మైనస్ 3 1 వస్తుంది, కింద కూడా ఉండి అప్పుడు 2 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ 3 రూట్ ఉంది. ఓకే, ఇది 1 అవుద్ది, ఇది పనికిరాదు, ఇది 1. ఓకే, నౌ x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3 వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3 ప్లస్ 4 రూట్ 3 అంటే ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 4 రూట్ 3. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఎక్స్. ఓకే, 7 ప్లస్ 4 రూట్ 3 ప్లస్ ఎక్స్ వచ్చేసి 2 ప్లస్ రూట్ 3 మైనస్ 9. ఓకే, ప్లస్ రూట్ 3 కదా, 4 రూట్ 3 5 రూట్ 3 7 ప్లస్ 2 9 ప్లస్ 5 రూట్ 3 మైనస్ 9. ఈ 9 ఫస్ట్ 5 రూట్ 3 ఇస్ ది ఆన్సర్. 5 రూట్ 3 ఇస్ ది ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది, ఫస్ట్ రౌండ్లోనే చేసేయచ్చు. ఓకే, బి అనా? యా, బి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ అదే టైప్ క్వశ్చన్ వచ్చిందండి. 4 ప్లస్ 1 బై 2 4 జా 8 9 బై 2 ప్లస్ 3 ప్లస్ 1 బై 9 బై 2 అంటే 3 ప్లస్ 2 బై 27. సేమ్ ఇది ఇందాక చేసిన క్వశ్చన్ సేమ్ రిపీట్ అయింది. వెరీ సారీ గైస్, ఇందాక చేసిన క్వశ్చన్ రిపీట్ చేశాడు. వెరీ సారీ, ఇందాక చేసాం కదా ఆల్రెడీ. మళ్ళీ 67 బై 29 ఆన్సర్ వస్తుంది, ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే, నెక్స్ట్, ద బడ్జెట్ ఆఫ్ ఎ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఈస్ అలొకేటెడ్ టు ల్యాండ్ అక్విజిషన్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ లేబర్. ఓకే, ల్యాండ్, బిల్డింగ్, లేబర్ ఎంత ఉంది? బడ్జెట్ వచ్చేసి 5:3:2 ఉంది. ద కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ రోస్ బై 5%. ల్యాండ్ అక్విజిషన్ రోస్ బై 5%. బిల్డింగ్ మెటీరియల్స్ రోస్ బై 10%. అండ్ లేబర్ కాస్ట్ ఫెల్ బై అంటే -20%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్? ఓకే, ఇంతకుముందు ఎంత ఉండేది? ఓకే, ఇంతకుముందు ఎంత? 5 ఉండేది, 3 ఉండేది, 2 ఉండేది. ఇప్పుడు ఇక్కడ 5% పెరిగిందంటే 5 ఇంటూ 1. ఓకే, 5:2:3. టోటల్ ఎంత? టోటల్ 5 ప్లస్ 3 8 ఆఫ్టర్ 9 10. టోటల్ వచ్చేసి 10 ఉండేది. కానీ ఇప్పుడు 5 ఇంటూ 105/100, 3 ఇంటూ 110/100, 2 ఇంటూ 80/100. ఇక్కడ 20% తగ్గింది. ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈ టోటల్ని కంపేర్ చేస్తే మనకు వచ్చేస్తుంది. బట్ ఎందుకు వచ్చిన కూడా చేద్దాము. 5 5 జా 20. దీన్ని ఎంత రాయొచ్చు ఇలాగా? 5 2 జా 10, 5 1 జా 5 20 జా. ఓకే, 105/20. 105/20 అంటే 2 10 జా 2 5 జా 10, 2 2 జా 4,
2 5 10. ఓకే, ఈ 10 కూడా పోతే ఇది ఎంత అవుతుంది అప్పుడు? ఇది 5.25 అవుతుంది. 3 × 11/10 చేస్తే ఇది పోతే 3.3, ఇది 3.3 అవుతుంది ప్లస్ 3.3. 2 ఇది 8/10 అవుతుంది. 2 8 16, 1.6 అవుతుంది. యాడ్ చేయండి. 5.25, 3.3, 1.6. ఓకే, ఇది 5. 6 ఆఫ్టర్ 7 8 9 10 11 1 5 ఆఫ్టర్ 6 7 8 9 10 10.15 10.15 ఎంత పెరిగింది? 0.15. 0.15/10 × 100 చేస్తే వచ్చేది మన ఆన్సర్. చూద్దాం. 1.5% ఇంక్రీస్. 1.5% ఇంక్రీస్. చూసారు కదా, ఏం లేదు, జస్ట్ వాడు ఇంతకుముందేమో ఇంత ఉండేది కాస్ట్, మనం 5:3:2 రేషియో అన్నాడు. అప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో ఇక్కడ నుంచి దీన్ని యాడ్ చేసాం అంతే. ఆ తర్వాత పర్సంటేజ్ పెరిగింది, ఇంత పెరిగింది అన్నాడు, దాన్ని మల్టిప్లై చేసాం. ఇప్పుడు 10% పెరిగింది అనుకోండి, 10 అనేది దాన్ని ఇంటూ 11/10 చేస్తాం. ఇక్కడ నేను అదే చేశాను, ఈచ్ దానికి చేసి యాడ్ చేశాను. టోటల్ రేషియో ఇంత వచ్చింది 10.15 అని. ఈ 10 తోటి ఈ 10ని కంపేర్ చేస్తాం, 0.15 ఎక్కువ ఉంది. దీనికంటే 0.15 పెరిగింది కాబట్టి 1.5% ఇంక్రీస్ పర్సంటేజ్ చేస్తాం. నెక్స్ట్, A and B started a business by investing 48,000 to 70,000 after 6 months. A withdrew. ఈ క్వశ్చన్ చూసారా, ఇది కూడా స్కిప్ కొట్టాల్సిందే, స్కిప్ కొట్టి లాస్ట్లో చేయాల్సిందే. ఇటువంటి క్వశ్చన్ చిరాకు తెప్పిస్తుంది నాకైతే. మీకు కానీ ఈజీ అనిపిస్తే చేయండి, నేనైతే లాస్ట్లో చేస్తా, టైం వేస్ట్ చేసుకోవద్దని. AB 48,000 K అని పెట్టా, 72K ఆఫ్టర్ 6 months. అంటే 6 months అంటే ఇంటూ 6 చేయాలి ఇక్కడ, ఇంటూ 6 months ప్లస్ A విత్డ్రూ half of his capital. హాఫ్ అంటే ఎంత ఇక్కడ? 24 కదా, 24K. అండ్ B ఇంక్రీజ్ ఇట్స్ క్యాపిటల్ బై 24,000. B ఏమో ఇంకా పెంచాడు 24 కంటే, 72K ప్లస్ 24K ఇంటూ 6 ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇంకో 6 months, ఇక్కడ కూడా ఇంకో 6 months. ఈడేమో హాఫ్ తగ్గించాడు, ఇక్కడేమో హాఫ్ పెంచాడు. టోటల్ ప్రాఫిట్. ఇప్పుడు రేషియో కనుక్కుందాం. మనకి దీన్ని రేషియో కావాలి అంటే ఇక్కడ మొత్తం నేను ఇలా చేయొచ్చు, 6 × 48 ప్లస్ 24 చేయొచ్చు. ఇక్కడ కూడా 6 × 72 ప్లస్ 24 ఎంత? 72 ప్లస్ 24 6 7 ఆఫ్టర్ 8 96. ఓకే, 72K ప్లస్ 96K ఇది చేయొచ్చు. ఇప్పుడు 72 యాడ్ చేయండి, ఈ 6 క్యాన్సల్. 72 నాకు తెలిసిన 12 కామన్ ఉంది అనుకుంటే, ఇందులో 12 తీసేస్తుంది ఇక్కడే. 12 4 = 48, 12 2 = 24, 12 6 = 72, 12 8 = 96. ఓకే, ఈ K కూడా క్యాన్సల్, అన్నిట్లో కామన్ ఉంది. ఓకే, ఇంకా ఇక్కడ 2 కామన్ ఉంది. 2 2 = 2 1 = 2 3 = 2 4 ప్లస్ ప్లస్ ప్లస్. సో వీళ్ళ రేషియో వచ్చేసి 3:7లో ఉంది. అందులో B షేర్ ఆఫ్ ది ప్రాఫిట్ ఏముంది? 7/10 × 55,000. ఇది 7 5 = 35, 7 5 = 35, 385. 385,000 is the answer. Next, in a city the current number of literate people is 25,000. If the number of literate people decreases by 5%, increases by 10%, total literate population becomes 2520. ఓకే గాయ్స్, ఇది అలిగేషన్కి సంబంధించిన మెథడ్. ఇది అలిగేషన్, ఇది కూడా సెకండ్ రౌండ్లో చేస్తే బెటర్, ఎందుకంటే లైన్ ఎక్కువ ఉంది. లైన్స్ ఎక్కువ ఉన్నాయంటేనే మీరు స్కిప్ కొట్టి లాస్ట్లో చేయాలి. ఓకే, అది గుర్తుంచుకోండి. సెకండ్ రౌండ్లో అలిగేషన్ మెథడ్ చూడండి. ఫస్ట్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లిటరేట్ పీపుల్ అడుగుతున్నారు మొత్తం. ఓకే, మేల్స్ ఫీమేల్స్. లిటరేట్ మేల్స్ డిక్రీజెస్ బై -5% అండ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఇంక్రీజెస్ బై 10%. ఓకే, then the literate population becomes 2520. 25,000 నుంచి 2520 అయింది అంటే 250 పెరిగింది. 25,000 × 100 చేస్తే ఎంత? ఇది 25 1 = 25 × 1%. ఓకే, 1%. ఓకే, అలిగేషన్ చేద్దాం. అలిగేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ రేషియో, మేల్ ఇస్ టు ఫీమేల్ రేషియో వచ్చేస్తుంది మనకి. ఓకే, -5. 1 - 5 అంటే ఇక్కడ 6 వస్తుంది. స్మాలర్ నెంబర్ మైనస్ బిగ్గర్ నెంబర్. ఇక్కడ 10 - 1 9 వస్తుంది. 9:6 ఇస్ ది ఆన్సర్. 3 2 = 3 3. సో మేల్ ఇస్ టు ఫీమేల్ వచ్చేసి 3:2 ఉన్నారు.
వాట్ ఈస్ ద ప్రెసెంట్ నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్స్ ఇన్ ద సిటీ? ఓకే, 2520 ఇంటూ 3/5 అదే ఆన్సర్. 5 5 25, 5 4 20, 5 4 20, 2 అవుతుంది, 5 5 20. ఓకే, 3 4 12, 1 3 5 15, 1512. 1512 అంటే నాకు తెలిసి 15,000 దగ్గరకు వచ్చింది. నేను ఎక్కడ తప్పు చేస్తుంటా చూద్దాం. 15,000 మైల్స్. ఓకే, నాకు తెలిసి ఇక్కడ దీన్ని చేయాలనుకుంటా. ద కరెంట్ నెంబర్ ఆఫ్ అన్నాడు. ఓకే, ప్రెజెంట్ నెంబర్. ఓకే, పెరిగితే ఇంత అవుతుంది అన్నాడు. ఇది ప్రెజెంట్ నెంబర్ కాదు, ఇది నేను దీని మీద చేసే తప్పు. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆన్సర్ 50,000 వస్తుంది. మీరు చేసి చూడండి వచ్చిందో లేదో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్. ఏ బేకర్ ఆర్డర్ 10 kg ప్రీమియం ఫ్లోర్ and some additional kg of standard flour. Okay, the price of premium flour per kg was twice. Okay, premium standard. Okay, కాస్ట్ వచ్చేసి సిపి కాస్ట్ వచ్చేసి ఎంత? ట్వైస్ దట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లోర్, 2:1 ఉంది. ఓకే, ఈడు నెంబర్ ఎంత? 10 kg ప్రీమియం ఫ్లోర్, సమ్ kg ఆఫ్ స్టాండర్డ్ ఫ్లోర్, ఇవన్నీ వేసుకుందాం. ఓకే, డ్యూ టు ద ఆర్డరింగ్ ఎర్రర్ ద క్వాంటిటీస్ ఆఫ్ 2 types ఫ్లోర్. ఓకే, క్వాంటిటీస్ ఇంటర్చేంజ్ అయింది, నెంబర్ ఇంటర్చేంజ్ అయింది. ఓకే, దిస్ డిక్రీజ్ ద టోటల్ కాస్ట్ బై 25%. ఓకే, ఇది 2x వేసుకో, ఇది 1x వేసుకో. యాక్చువల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10x ప్లస్ nx. ఓకే, నౌ నెంబర్ చేంజ్ అయింది అన్న, 2:1 ఉంది, n:10 అయింది, x. నౌ న్యూ ఈజ్ ఈక్వల్ టు 2nx plus 10x. Okay, this decreases the total cost by 25%. న్యూ కాస్ట్ వల్ల 25% తగ్గిందంట. ఓకే, సో 2nx plus 10x న్యూ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3/4, 75% అయింది. 3/4 ఆఫ్ 10nx plus 10x plus nx. ఓకే, ex తీసుకోండి ఫస్ట్. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను బై మిస్టేక్, సారీ. ఇప్పుడు ఎంత అయింది? ఓకే, 2nx. ఓకే, 2n plus 10 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 10 plus n. ఓకే, ఈ 4 అటు సైడ్ తీసుకెళ్దాం. 8n plus 40 ఈజ్ ఈక్వల్ టు 30 plus 3n. ఓకే, ఈ 3n అక్కడ పోతే 5n ఈజ్ ఈక్వల్ టు -10. 5 ఇంటూ 2, n వచ్చేసి 2 వచ్చింది. -2 రాకూడదే, నేను ఎక్కడ చిన్న తప్పు చేశాను. ఈ nxలో ఎక్కడ తేడా కొట్టినట్టుంది నాకు. 10x 2nx, ఇక్కడ 2nx ఉండాలి కదా. యా, నో సారీ గైస్, ఎక్కడ కన్ఫ్యూజింగ్ అయింది నాకే. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చేద్దాం. ప్రైస్ ఆఫ్ ప్రీమియం స్టాండర్డ్ 2:1, నెంబర్ ఆఫ్ క్వాంటిటీ వచ్చేసి 10 n. ఓకే, 2x అంటే 20x ప్లస్ nx యాక్చువల్ కాస్ట్, కానీ నెంబర్ ఇంటర్చేంజ్ అయింది. 2x is to 1x, n is to 10. ఓకే, 2xn is to 10x. ఓకే, సో అదే ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ 20x ప్లస్ nx. ఈx క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ చేద్దాం. క్యాన్సిల్ అయింది కదా, ఈ 4. 8x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ n. అది ఇక్కడ తప్పు చేసాను. ఈ 40 ఇటు సైడ్ పోతే 20. ఈ x ఎందుకు వచ్చింది ఇక్కడ? n ఇది. ఓకే, n ఫ్లోర్ టు స్టాండర్డ్ ఫ్లోర్. ఓకే, ఇది n అనుకుంటా. ఓకే, 2nx. ఓకే, x తీసేసా. ఓకే, 8n ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 320, 60 ప్లస్ 3n. ఓకే, 3n. ఓకే, ఇది ఇప్పుడు 5n ఈజ్ ఈక్వల్ టు 20, 5 ఇంటూ 4, n ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 4 కదా, 10:4. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ప్రీమియం ఫ్లోర్? 10:4, 2 5 2 2 5:2 is the answer. ఓకే, 5:2 is the answer. చిన్న మిస్టేక్. ఓకే, a trader sells one brand of T8 150 per kg in
incurring a 25% loss. He also sells Sender brand of T8. Okay, 150 is equal to 3/4 CP. Okay, he also sells Sender brand at 200 per kg, incurring a loss of 20%, is equal to 8/10 CP2. ఇది CP1, ఇది CP2, 2 బ్రాండ్స్ ఉన్నాయి, వాటిని ఇంత కమ్మితే లాస్ వస్తున్నాడు. సో నేను వాటిని ఒరిజినల్స్ కాస్ట్ ప్రైస్ కనిపించాను. ఇఫ్ యూ మిక్సెస్ టు బై ఈక్వల్ ప్రొపోర్షన్ సేల్స్ మీద 175 per kg, వాట్ ఈస్ ఇస్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా మిక్సర్ అండ్ అలిగేషన్లో వచ్చింది. ఓకే, 3 5 అసలు ఈ మెథడ్ కరెక్ట్ కదా చూద్దాం. CP ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే, 4 2s 450s 2 1s 225s CP1. CP2 ఈజ్ ఈక్వల్ టు 250. ఓకే, ఈక్వల్ ప్రపోర్షన్స్లో మిక్స్ చేస్తారండి. అంటే 1 kg 1 kg మిక్స్ చేస్తారు అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది టోటల్ కాస్ట్? 200 + 250/2 యావరేజ్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 450/2 అవుతుంది. ఆడ ఎంత కమ్మాడు? 175 per kg కంట, 175 అంట. ఓకే, సాల్వ్ చేసి చూద్దాం. ఓకే, ఇది యాక్చువల్ CP, ఇది యాక్చువల్ SP క్వశ్చన్ ప్రకారం. 5 9s 45 0, 5 3s 15, 5 5s 5 7s 5 1s 5, 5 8s 40, 18:14 ఆన్సర్. CP ఈజ్ టు SP. 18కి కొన్నాడు, 14కి అమ్ముతున్నాడు, అంటే ఎంత? 4/18 లాస్ అవుతున్నాడు. ఇంటూ 100 చేయి, ఎంత అవుతుంది? 2 2s 2 9s. ఓకే, 2/9 అంటే ఎంత? 22.22 ఏదో చిల్లర ఉంటుంది. లాస్ ఆఫ్ 22.22 అవ్వాలి ఆన్సర్. లాస్ ఆఫ్ 22.22. ఓకే, కరెక్ట్. నెక్స్ట్, a juice vendor mixes water with pure orange juice. He sells the mixer at a cost price of pure orange juice and makes a profit of 20%. ఓకే, ఒక జ్యూస్ వెండర్ అంట వాటరు ఆరెంజ్ జ్యూస్ని మిక్స్ చేశాడంట. ఇఫ్ యూ సెల్స్ ద మిక్సర్ ఎట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్, కాస్ట్ ప్రైస్కి అమ్మితేనే ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ ఎంత? ఇప్పుడు 10 లీటర్స్ ఉంది, వీడు 1 లీటర్ ఎన్ని లీటర్స్ కలిపాడు? ఓకే, ఒక 5 లీటర్స్ కలిపాడు అనుకున్నా. వీడు 10 లీటర్స్ యొక్క ఆరెంజ్ జ్యూస్ యొక్క ప్రైస్ అమ్మితే టోటల్ 15 ఇంటూ ఒక్క ఆరెంజ్ జ్యూస్ 2 రూపీస్ అనుకోండి. వీడి కాస్ట్ ఎంత? అప్పుడు 20 రూపీస్ అవుతుంది. కానీ 15 ఉంది, ఇంటూ 2 చేస్తే 30 లీటర్స్ అమ్మాడాడు, 30 రూపీస్ అవుతుంది. సో వాడికి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ కూడా అదే అడుగుతున్నాడు అనమాట, లేదంటే డిఫరెంట్ లెవెల్లో. ఏ జ్యూస్ మిక్సింగ్ ఆరెంజ్ జ్యూస్, ఇఫ్ యూ సెల్స్ ద మిక్సర్ ఇట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అండ్ మేక్స్ అ ప్రాఫిట్ ఆఫ్ 20%. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాటర్ టు ప్యూర్ ఆరెంజ్ జ్యూస్? 20% అంటే 1/5. ఓకే, ఆరెంజ్ జ్యూస్ యొక్క టోటల్ కాస్ట్, టోటల్ ఆరెంజ్ జ్యూస్ యొక్క క్వాంటిటీ ఎంత? 5 ఉంది. ఆడెంత మిక్స్ చేశాడు? 1 మిక్స్ చేశాడు. ఓకే, సో టోటల్ 6 క్వాంటిటీస్ ఉన్నాయన్నమాట. మనం ఇదే బాగా కన్ఫ్యూజ్ అవుతాం. నేను యాక్చువల్లీ 1/5 అంటే 1:4 అనుకుని 1:4 పెట్టి యాక్చువల్లీ ఆన్సర్ వచ్చేసి 1:5 అవుతుంది. అది చూసుకోండి, 1:5 ఇస్ ద ఆన్సర్. చూసారా? ఎందుకు అని అంటే వాడికి 20% ప్రాఫిట్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ కాస్ట్. ఆరెంజ్ జ్యూస్కి ఆడు 5 లీటర్స్ ఆరెంజ్ జ్యూస్ ఉంది ఆడి దగ్గర, 1 ప్రాఫిట్ వస్తుందంటే ఆడు ఇంత మిక్స్ చేశాడు వాటర్ ఆరెంజ్ జ్యూస్ని. అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, A and B are jogging around a park circular track which has perimeter 1.2 kilometers. A and B are jogging circular track. Okay, A and B circular track చుట్టూ పరిగెడతాం. 1.2 kilometers అంటే పెరిమీటర్. ఓకే, circumference. ఓకే, దే స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఎట్ 6 o'clock. ఈ పాయింట్ దగ్గర 6 o'clock స్టార్ట్ అవుతుందంట. అండ్ రన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఏ ఇట్ సైడ్ పరిగెడుతున్నాడు, బి ఏమో ఇట్ సైడ్ పరిగెడుతుంది. ఓకే, స్పీడ్ ఇస్ 5 km, బి 7 km/h. ఎట్ వాట్ టైమ్ విల్ ద మీట్ ఫర్ ద 5th time? ఎట్ వాట్ టైమ్ విల్ ద మీట్ ఫర్ ద 5th? ఓకే, 1.2 kilometers ఉంది, 1.2 kilometers ఉంది. అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 7 ఎంత? 13, 12. ఓకే, 12 km/h. సో 1.2 kilometers నాడు 12 km/hతో పోతే ఎంత? ఓకే, 12 కింద 10 1. ఓకే, 0.1 అవర్లో అది రీచ్ అవుతాడు. ఇంటూ 60 చేయి, 60 minutes, 0.1 అవర్ అంటే 6 minutesకి ఒక్కసారి వాళ్ళు కలుసుకుంటారు. 5th time కలిసేసరికి ఎప్పుడు అవుద్ది అన్నాడు. సో 5th time. ఓకే, 6కి స్టార్ట్ అయ్యారు అంటే
6 minutesకి ఒక్కసారి కనుక్కుంటారు. సో 606 తర్వాత 12కి సెకండ్ టైం, 18కి థర్డ్ టైం అండ్ 24కి ఫోర్త్ టైం అండ్ ఇంకో 630కి ఫిఫ్త్ టైం, అంతే 630. చూసారు కదా, దీనికి ఏం పెద్ద ఫార్ములా గేమ్ అవసరం లేదు, కామన్ సెన్స్ వాడితే చాలు. నెక్స్ట్ ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ 1:5 అదే ఉంది, బట్ ఆన్సర్ 638, డోంట్ వరీ. వాట్ ఈస్ ద రేడియన్ మెజర్ ఆఫ్ 150 degrees? ఓకే, పై రేడియన్స్ వచ్చేసరికి 180 degrees. ఓకే, 150 degrees అంటే ఎంత? పై బై 180 ఇంటూ 150, 0 0 3 6 3 5 5 పై బై 6, అదే ఆన్సర్. ఇందాక కూడా వచ్చినట్టుంది ఇదే క్వశ్చన్, ఇలాంటిదే. నెక్స్ట్, విచ్ ఆఫ్ దిస్ లైన్స్ ఇస్ ప్యారలల్ టు 3x + 2y? ఓకే గాయస్, గుర్తుంచుకోండి, 2 లైన్స్ ఉన్నాయి. a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు c1, a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు c2. ఈ లైన్ కనుక ప్యారలల్ PRLL ఉందనుకోండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ప్యారలల్ అంటే ఇమేజ్ గుర్తుంది కదా, ఇది. ఒకేలా ఈ లైన్స్ కనుక ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇలా ఇంటర్సెక్ట్ అయితే కేసు ఏంటి? ఒక పాయింట్ ఉంది, కామన్ పాయింట్ వీటికి. అప్పుడు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఓకే, లేదు ఈ లైన్ ఇలాగే ఉంది, దీని మీదే సెకండ్ లైన్ కూడా ఇలాగే వెళ్తుంది పై, దీని మీదే ఎక్కడ మొత్తం కోయిన్సైడ్ అయ్యి, అప్పుడు a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. అంటే ఇన్ఫినిట్ సొల్యూషన్, ఇన్ఫినిట్ SOLUTION. ఇక్కడ నో సొల్యూషన్, నో సొల్యూషన్. ఇక్కడ 1 SOLUTION. ఇక్కడ ఏంటంటే ఇన్ఫినిట్, బోల్డ్ అండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనుకోండి, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడ ఎక్కడ ప్యారలల్గా ఉన్నాయి, మీట్ అవ్వట్లేదు. సో అప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం విచ్ ఆఫ్ దిస్ లైన్స్ ఇస్ ప్యారలల్ అంటే దీనికి ప్యారలల్ ఏది? ఈ లైన్, ఫస్ట్ లైన్ చూడండి, 3/3 ఈజ్ ఈక్వల్ టు 2/2 ఈజ్ ఈక్వల్ టు 5/7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5/7. ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. ఆన్సర్ ఈజ్ ఇదే, ఇంకేం లేదు. ప్యారలల్ అని అడిగాడు, చూసారు కదా అది. In a cyclic quadrilateral, if angle of A is 100 degrees, what is the measure of angle C? Cyclic quadrilateral, A, B, C, D. If A is 100 degrees, what is the measure of angle C? ఇక్కడ చూసారా, C అనేది ఆపోజిట్ యాంగిల్ cyclic quadrilateral. Sum of opposite angles of a cyclic quadrilateral is equal to A plus C is equal to 180 అవుతుంది. ఆపోజిట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో మాత్రమే. సో A 100 అయితే C ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఓకే, ఆన్సర్ ఈస్ 80. నెక్స్ట్, sin square A minus cos square is equal to 1/4, then what is the value of cos square A? sin square A minus c square is equal to 1/4. c square is equal to ఎంత అని అన్నాడు. నేను ఫస్ట్ ఏం చేసి ఎల్సీ క్వశ్చన్ చూసి A is equal to 45, A is equal to 30, A is equal to 90 ఇలా పెట్టి చూసా. అంతకంటే బుర్ర తక్కువతనం ఉండదు. ఇక్కడ సింపుల్గా చేసేదాన్ని, అది కూడా అవసరం లేదు. చూడండి, ఇప్పుడు sin square theta plus cos square theta is equal to 1 కదా. ఓకే, sin square is equal to 1 minus c square కదా. ఇది అక్కడే ఇక్కడ 1 minus c square plus minus c square is equal to 1/4. 1 minus 2c square is equal to 1/4. 2c square is equal to minus 1 అయితే ఎంత? 3/4. 3/4 అవుతుంది. ఇక్కడ కూడా minus 3/4 క్యాన్సిల్ అవుతుంది. c square is equal to 3/2. 3/4. c is equal to √3/2 అంటే c is equal to 30. c is equal to 30 అనమాట. వాట్ ఈస్ cos square A అన్నాడు. ఓకే, cos square A అప్పుడు ఎంత అవుతుంది? 3/8 కదా, 3/8 అవుతుంది. 3/8. c square is equal to 3/8 అవుతుంది. సారీ, నేను ఇక్కడ ఏదో ఫ్లోలో వెళ్ళిపోయా. 3/8 is the answer. నెక్స్ట్ క్వశ్చన్, suppose x is equal to √2 plus √3, y is equal to √5 plus √1, z is equal to √2 plus 1, then which of the following is true? ఈ క్వశ్చన్ స్కిప్ కొట్టి లాస్ట్లో చేయాలి. సింపుల్ క్వశ్చన్ బట్ టైం కన్జ్యూమింగ్. ఎక్స్, వై, జెడ్, √2 ప్లస్ √3, √5 ప్లస్ √1, 2√2 ప్లస్ 1. దీన్ని సాల్వ్ ఎలా చేయాలి తెలుసా? స్క్వేర్ చేసుకుంటూ పోవాలి. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత? 2 + 3, 5 +
2√6 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే 6 + 2√5 అవుతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే 2 2 జా 4, 8 + 1 అంటే 9, 9 + 4√2 అవుతుంది. ఇప్పుడు చూడండి 2√6 నువ్వు ఎంత కాదనుకున్నా సరే మహా అయితే దీని వాల్యూ 2 పాయింట్ చిల్లర ఎంతో ఉండదు, 2.2 అలా ఉంటుంది. 22 జా 484, 23 జా 529, 2.3 చిల్లర ఉంటుంది. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 3 జా 6, 2 2 జా 4.6 అంటే 9.6. వర్స్ట్ కేస్ 9.6 ఉంటుంది దీని వాల్యూ. ఇక్కడ 2.5 అంటే ఎంత? ఇది కూడా 2.25, 2.2. ఇది దీని √5 వాల్యూ 2.2 ఉంటుంది. 2తో మల్టిప్లై చేస్తే 4.4, 6 + 4.4 వస్తే ఎంత? 10.4 మినిమం వాల్యూ. ఇక్కడ చూడండి 9 + 4√2, √2 వచ్చేసి 1.212 అనుకుంటా. 1.2 అని వేసుకుందాము ఇంటూ 4, 4 1 జా 4, 4 2 జా 8, 4.4 + 9, 9 4 జా 13.84. చూసారు కదా, 9.6 లెస్ 13.8 లెస్. ఓకే, X, Y, Z. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈస్ ది ఆన్సర్. అంత మించి ఏం లేదు. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మీరు స్కిప్ కొట్టాల్సిందే. ఈజీ క్వశ్చనే, బట్ స్కిప్ కొట్టి లాస్ట్లో చేయాల్సిందే. ఎందుకు అంటే ఇక్కడ టెన్షన్లో మనకి టైం అంతా ఎగిరి తప్పులు చేస్తాం మనం క్యాలిక్యులేట్ చేయకుండా. నేను ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తాను. ఇందులో ఏంటంటే బాడ్మాస్ రూల్, BODMAS రూల్ కదా, బ్రాకెట్, హాఫ్ బ్రాకెట్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సమ్మేషన్. ఓకే, ఫస్ట్ డివిజన్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఎడిషన్, సబ్ట్రాక్షన్ పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఏది ముందు చేసినా సరే మనకి పెద్ద ఫరక్ పడదు. ఓకే, ఫస్ట్ అయితే డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్ చెయ్యి, లేదా బ్రాకెట్. ఇది ఫస్ట్ అన్నిటికంటే చిన్న సెపరేట్ బ్రాకెట్ ఉంది, ఇది చేస్తాను నేను. 1 - 1/3 చేస్తే ఎంత? 2/3 అవుతుంది. ఇంటూ 1/2 ఇది అవుతుంది. అప్పుడు ఇటు 1/3 అవుతుంది. ఓకే, అప్పుడు పవర్ బ్రాకెట్ 1/6 + 1/3. దీన్ని నేను 2/6 కూడా రాయొచ్చు. 2/6 అంటే ఈజ్ ఈక్వల్ టు 3/6 అవుతుంది. 1/2a అవుతుంది. అప్పుడు 2/3 డివైడెడ్ బై 1/2 అనుకో. 2/3 ఇంటూ 2 చేస్తే 4/3 అవుతుంది. 6 - 4/3, 3 6 are 18, 18 - 4 చేస్తే ఎంత? 14/3. 14/3 వచ్చిందా ఆన్సర్? చూద్దాం 14/3 కాదా? ఓకే, కరెక్ట్ అయింది. ఎగ్జామ్లో అయితే మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు నాకు ఇది తప్పు పోయింది. ఓకే, అందుకని చేసా ఇది. ఓకే, నాకు తెలిసి మీ అందరికీ కూడా ఈజీగా అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. నెక్స్ట్ 26th క్వశ్చన్. A and B together can complete a work in 12 days. ఓకే, A + B వచ్చేసి డేస్ 12, B + C వచ్చేసి ఎంత? 15, C + A వచ్చేసి ఎంత? 20 అన్నాడు. ఓకే, సో ఇన్ని డేస్లో ఈ రెండు కలిసి చేస్తే అయిపోతాయి. 12, 15, 20. ఒక కామన్ ఎల్సిఎం తీస్తే లెట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 60 యూనిట్స్ అనుకుందాం. ఎఫిషియన్సీ, A + B యొక్క ఎఫిషియన్సీ ఎంత? 60/12 చేయి, 5, 15 4 23. ఓకే, A + B + C + D. ఇప్పుడు ఎఫిషియన్సీ అంతా సమ్ చేయి, దీన్ని మొత్తం యాడ్ చేస్తే ఇది యాడ్ చేయి. 2 × A + B + C ఈజ్ ఈక్వల్ టు 5 + 4 9, 9 + 3 12. ఓకే, 2 1 2 6. A + B + C ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఇది కలిపితే 6. కానీ ఇక్కడ A + B వచ్చేసి 5 అని ఉంది, అంటే C ఎఫిషియన్సీ వచ్చేసి 1 అవుతుంది. అండ్ ఇక్కడ B + C వచ్చేసి 4 ఉంది, అంటే A ఎఫిషియన్సీ వచ్చేసి 2 అవుతుంది, 2 యూనిట్స్. C + C వచ్చేసి 3 ఉంది, అంటే B ఎఫిషియన్సీ వచ్చేసి ఎంత? 3 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ రన్ కంప్లీట్, అంటే 60 యూనిట్స్ వర్క్ని ఏ రోజుకి వచ్చి 2 యూనిట్స్ చేసుకుంటా పోతే ఎన్ని రోజులు? 30 డేస్. అంతే, ఆన్సర్ 30. ఓకే, ఇది ఈజీ క్వశ్చన్, ఫస్ట్ రౌండ్లో చేసేయచ్చు. నెక్స్ట్, ఫ్రమ్ 64-liter container of pure spirit, 8 liters are removed and replaced by water. This operation is performed total 3 times. Okay, total 3 times. Final quantity of spirit remaining in the container. Okay, 64 ఉంది, 8 liters of water, 8/64, 8 1 8 8. ఓకే, 1/8 పార్ట్ని తీసేసి వాటర్తో రీప్లేస్ చేశారంట. ఓకే, అప్పుడు ఫస్ట్ టైం ఒక్కసారి చేస్తే ఎంత అవుతుంది చూడండి. 64 × 1 - 1/8, 1 - 1/8 చేస్తే ఎంత? 7/8. ఆడు టోటల్ 3 టైమ్స్ అన్నాడు. దీన్ని ఇంకా 3 సార్లు మల్టిప్లై చేయండి. 1 - 1/8, 1 - 1/8, 64 × ఇది, అదే ఆన్సర్ అవుతుంది. నేనేం చేస్తాను అంటే 64 × 7/8 ×
7/8 ఇంటూ 7/8 అంతేనా? ఓకే, 8 8 64 ఇది అయిపోయి 49 7 క్యూబ్ 343/8. ఓకే, 8 4 32 32 కదా 23, 8 2 16, 23లోంచి 16 పోతే ఎంత? 42 చిల్లర వచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ ఏది లేదా అన్ని 38 37, 42 ఇస్ ది ఆన్సర్. నేను ఇంకా తర్వాత కూడా చూడను, 42 ఇస్ ది ఆన్సర్ పెట్టేయడమే. ఏ కార్ కవర్స్ 40% ఆఫ్ ఏ సెట్ అండి. ఇది చూడండి, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ఏంటో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఏ కార్ కవర్స్ 40% ఆఫ్ ఏ సెట్ అండ్ డిస్టెన్స్ ఎట్ ఏ పేస్ ఆఫ్ 20 km/h. ఓకే, 40% డిస్టెన్స్ స్పీడ్ 20 km/h. ఓకే, తర్వాత రిమైనింగ్ అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఎట్ 30. ఓకే, అంటే 60% ఎట్ 30 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ కూడా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. చూసారు కదా, యావరేజ్ స్పీడ్ ఇస్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇంత అయింది కదా. సో ఇప్పుడు 40% స్పీడ్ని 20 km/h 30 km/h, నేను ఇక్కడ 30 km/h మీద పోయాడు. నేను 40% 60% అనే బదులు 40 km 60 km అనుకుంటే సరిపోద్ది కదా. ఓకే, అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? 100. టోటల్ టైం కావాలి 40/20. 40/20 చేస్తే ఎంత? 2 hours వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 60/30 చేస్తే ఎంత? ఇక్కడ కూడా 2 hours వచ్చింది. సో టోటల్ 4 hours. 4 అంటే 25 km/h ఇస్ ది యావరేజ్ స్పీడ్. అంతే, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. చూసారు కదా. నెక్స్ట్ సింప్లిఫై 1/7 + √2 + 1/7 - √2 14/14 - √2. ఓకే, ఇది చూద్దాం. ఈ రెండు యాడ్ చేద్దాం ఫస్ట్. 7 - √2 + 7 + √2/49 - 2 అంతేనా? -14/49 - 2 అంతే ఉంది. ఈ √2 పసక్ 14/47 - 14/47. ఇది క్యాన్సిల్ 0. ఆన్సర్ వచ్చేసి 0. చూసారు కదా, సింపుల్ క్వశ్చన్. కొన్నిసార్లు ఇది హార్డ్ అనిపించి నేను స్కిప్ కొట్టి సెకండ్ రౌండ్లో చేసాను ఈ క్వశ్చన్ని. బట్ ఇది ఈజీ క్వశ్చన్. సెకండ్ రౌండ్లో ఫస్ట్ ఇది ప్రయారిటీ పెట్టుకోండి చూసి. ఓకే, చూసారు కదా, 0. ఆన్సర్ వచ్చేసి 0. నెక్స్ట్, ద ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అండ్ ఫుడ్, క్లోతింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ రేషియో 2:4. The government expected to fall by 10%, rise by 5%, entertainment to fall by. What is the percentage change? ఓకే, ఇది ఈజీయే. లేదంటే ఆడ రేషియోలు ఇచ్చాడు 2:4:1. The cost of food is expected to fall by 10%, -10%, rise by 5 +5%, and entertainment fall by -15%. ఓకే, దీన్ని ఏం చేద్దాం, ఇలాగే యాక్చువల్లీ ఇక్కడ నేను 100 వేసుకుంటే నాకు ఈజీ అవుతుంది సాల్వ్ చేయడానికి. చూడండి, ఇక్కడ టోటల్ ఎంత? 2 8 9 10 100,000 రూపీస్. ఇది మొత్తం యాక్చువల్ 1000, కానీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇక్కడ 10% తగ్గింది. 10% అంటే ఎంత? 200లో 10% 20 తీసేస్తే ఎంత? లేదా 80 90 వేసుకో, ఇక్కడ 180 వస్తుంది. ఇక్కడ 5% పెరిగింది. 5% ఆఫ్ 1/20 ఇంటూ 400 ఎంత? 20 ఇంటూ 2 2ఏనా? 1/5%. 5/100 ఇంటూ 400. 5 అంటే 1/20 ఇంటూ, సరే ఇక్కడ కూడా 20 పెరిగింది. ఓకే, ఇది 420 అయింది. 15%. ఓకే, 10% వచ్చేసి 40. ఓకే, 15% అంటే 5% వచ్చేసి 20. 15% వచ్చేసి ఎంత అవుతుంది అప్పుడు? 60 అవుతుంది. ఇక్కడ 60 తగ్గింది. 60 పోతే ఎంత? 340. యాడ్ చేయ ఎంత? 420 340 180 0 6 8 10 14 4 1 4 after 5 6 7 8 9 940 60/1000 ఓవర్ 6% తగ్గింది. ఇక్కడ 1000 ఉండేది, ఇక్కడ 940 అయింది. సో 6% తగ్గింది. 6% డిక్రీజ్ ఇస్ ది ఆన్సర్. 6% డిక్రీజ్. చూసారు కదా, ఈజీ క్వశ్చనే. లెంతీ అనిపించింది అంతే చేయడంలో. మనం ఫాస్ట్ ఉంటే సరిపోద్ది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ కావాలి అని.
ప్లీజ్ గైస్, యాక్చువల్లీ ఇప్పుడు టైర్ 1 ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి నేను మాక్ టెస్ట్లే వదులుతున్నా, సపరేట్ చాప్టర్ టెస్ట్లో వదలట్లేదు, ఏమనుకోకండి. వెరీ వెరీ సారీ, మనం ప్రాక్టీస్ ఉండాలి అందుకని చెప్పేసి ఇలా వదులుతున్నా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.